విఆర్సి స్కూల్ కొత్తగా నూతనంగా రూపుమారిన ఈ స్కూల్ గురించి మీకు చెప్పబోతున్నాను. నెల్లూరు నగరంలో ఒక పేరున్న స్కూల్ ఏదైనా ఉంది అంటే అది నెల్లూరు నగరానికి ఒక విఆర్సి స్కూలే అని చెప్తారు. అలాంటి స్కూల్లో చదివినటువంటి ఎందరో ఉద్దండలు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మన మంత్రి పొంగూరు నారాయణ గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు ఈ విఆర్సి స్కూల్లో చదివిన విద్యార్థులే. గత 5 ఏళ్లుగా ఈ స్కూలు మూతపడిపోవడంతో మరలా ఈ స్కూలుని పునఃప్రారంభించాలన్న ఒక ఆలోచనతో మంత్రి నారాయణ గారు చొరవతో ఈ స్కూలును రూపు మార్చాలనే ఒక ఆలోచనతో తీసుకొస్తున్నారు మన ముందుకు. దాదాపు 12 కోట్లకు పైగా దీనికి ఖర్చు పెట్టి కొత్త స్కూల్గా రూపు మార్చి పేద విద్యార్థుల కోసం, అంటే మధ్యతరగతి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అమ్మ నాన్న ఇబ్బంది పడుతున్నటువంటి పేరెంట్స్ సమస్యలు ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఈ స్కూలు కొత్తగా చదువును అందించబోతుంది. మీరు చూస్తున్నది కొత్తగా అందంగా మారినటువంటి ఆ విఆర్సి స్కూల్ యొక్క ముఖ చిత్రం. నెల్లూరు నగర ఎమ్మెల్యే మంత్రి నారాయణ గారు చిన్నతనంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన స్కూలుగా ఈ స్కూలుకి మంచి గుర్తింపు ఉంది. అంటే వారు అనేక విద్యాసంస్థల అధినేత కూడా. అలాంటి నారాయణ గారు, నేను చదివిన స్కూలు నా స్కూలు మళ్ళీ కొత్తగా రూపు మారాలి, నేను దాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఆ స్కూలును నూతన హంగులతో మార్పు చేశారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు ఒక మంచి అద్భుతమైన స్కూల్గా కార్పొరేషన్ అందిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్గా దీనికి పేరు ఇప్పటికే వచ్చేసింది. ఇదిగో చూడండి ఆ తరగతి గదులు. ప్రతి గదిలో అద్భుతమైన మెటీరియల్స్, అంటే పిల్లలు చదువు కోసం వారు కూర్చునే ఒక విధానం కోసం ఏర్పాటు చేసినటువంటి తరగతి గదుల అందాలను చూస్తున్నారు. కార్పొరేట్ స్కూల్స్లో కూడా లేనటువంటి ఉపయోగకరమైన పరికరాలతోటి ఈ స్కూలు నూతన హంగుతో చాలా అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. ఒకప్పటి విఆర్సి స్కూల్లో చదివిన ఆ విద్యార్థులు అందరూ వచ్చి చూస్తూ మా స్కూలేనా అనే విధంగా దీన్ని చూసి ఆనందపడుతున్నారు. ఆనాడు మేము చదువుకున్న మా రోజులలో ఎలా ఉండేదో మాకు తెలుసు, కానీ ప్రస్తుత ఈ రోజులలో మార్పు వచ్చిన సమయంలో ఇలాగ రూపాంతరం చెందినటువంటి ఈ స్కూల్ను చూస్తుంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది అంటూ పూర్వ విద్యార్థులు కూడా ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. విఆర్సి స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థులు అనేక మంది స్కూల్కి వచ్చి చూసిపోతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వాళ్ళు వచ్చి మా స్కూలు మారింది, ఒక కొత్త రూపాంతరం చెందింది అనే ఆలోచనతో వచ్చి చూసుకుంటూ పోతూ వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. కార్పొరేట్ స్కూల్ నడిపిస్తున్నటువంటి నారాయణ గారు ఒక ఆలోచనతోటి ప్రభుత్వ స్కూల్గా పేదల కోసం తీసుకొచ్చిన ఈ స్కూలు చదువుల గుడిగా, చదువులమ్మ బడిగా 2000 మంది పైగా విద్యార్థులు చదువుకునేలా ఏర్పాటు చేశారు మంత్రి నారాయణ గారు పురపాలక శాఖ మంత్రిగా.